సార్ నమస్తే సార్. నమస్తే. సో ప్రశ్నారావణ చూసుకున్నట్టయితే ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? ఏముంది, వాడు అదే పనిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి వాడు ఎట్లా అంటే ఒక మీడియేటర్ లాంటి వాడు. ఇట్లా ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు టార్గెట్ ఉంటుంది. కానీ ప్రశ్నారావు గారు మీకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు వర్క్ చేస్తుందా కూటమి ప్రభుత్వం లేదా, వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది, అవన్నీ తెలుసుకోండి. మనము ఒక సైడ్ సపోర్ట్ ఉండకూడదు. అర్థమైందా? నీ పేరే ప్రశ్నారావు అంటే నువ్వు తప్పు చేసేవాళ్ళని ప్రశ్నించాలి. అది గుర్తుపెట్టుకుని మీ ఛానల్లో చేయటం బాగుంటుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్నో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్నో టార్గెట్ చేస్తే కాదు. చంద్రబాబు ఇప్పుడు మన ఏం చేస్తున్నాడు వైఎస్ఆర్, ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీని చంద్రబాబు గారు మంచిగానే చూసుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారు మంచిగానే చూసుకుంటున్నారు. అర్థమైందా? అలాగే ప్రజాసేవ చేస్తున్నారు. వైఎస్ఆర్ ఏం చేస్తున్నాడు, అమ్మని అల్లారు ముద్దుగా చూసుకోవాలి. అమ్మని ఏం చేశాడు ఇవన్నీ తెలుసు కదా. ఒకసారి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించి నువ్వు తల్లిని ఏం చేశాడు, చిన్నాన్ని అలా ఎవరైనా చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు కాబట్టే వాడు ఇంకా అలా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ టచ్ చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ తలుసుకుంటేనే ఇవాళ ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడు. ఆయన్ని టచ్ చేసినంతకాలం, ఆయన టార్గెట్ చేసినంతకాలం జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల్లో మాత్రం ఓడిపోతాడు నెక్స్ట్. అదే భయం పట్టుకుంది. జనాల్లో ఏదో తను బ్లేమ్ చేయాలి, పవన్ కళ్యాణ్ అల్లరి చేయాలి, ఈ కులాల్లోనో మతాల్లోనో చిచ్చులు పెట్టాలి. ఆయన టార్గెట్ చేసుకుంటే ఆయన పక్కా తప్పుకుంటాడు, తప్పుకుంటే టీడీపీ మనం ఈజీగా ఇచ్చేయచ్చు అనే ప్లాన్తో ఆయన ఉన్నాడనమాట. అదొకటి. పవన్ కళ్యాణ్ ఏదో టార్గెట్ రెచ్చగొడితే ఆయన రెచ్చిపోతాడు. ఆ రెచ్చిపోయిందని తప్పుగా ప్రజల్లో చూపిద్దాము. దయచేసి నీ రౌడీ రిజాలు రాజకీయాలు ఇట్లాంటివి చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు మంచి చేస్తున్నారు ఇప్పుడు నీ మీద. ఇప్పుడు సంవత్సరం క్రితం ఎప్పుడో నీకు 4,000 చేస్తారని 250, 250 ఇవాళ 4,000 ఇస్తున్నారు. ఫ్రీ బస్ ఒక్క పని కాదు, ఒక్కటే చెప్పు. నువ్వు వచ్చినప్పుడు ఇలా చేసావా? నువ్వేదో నవరత్నాలు అన్నావు, నవరత్నాల్లో ఏం చేసావు నువ్వు కరెక్ట్గా? మద్యం నిషేధం అన్నావు, చేసావా? చేయలే. ఫస్ట్ అమరావతికే నువ్వు ఇది పెట్టావు, అమరావతి కట్టడం కోసం సంతకాలు పెట్టిన నువ్వు అమరావతినే 3 ముక్కలు చేయాలని చూసావు. తెలుసుకో ఒకసారి, ఇవన్నీ తెలుసుకుని ప్రవర్తించు. తెల్లారులెగితే నీ టీం వాళ్ళని రెచ్చగొడతావు పవన్ కళ్యాణ్ మీదో వీళ్ళ మీదో. ఈ జనానికి తెలిసిపోయింది, ఒకప్పుడు జనం కాదు వీళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అన్నీ సోషల్ మీడియా అంతా జనం చేతిలో ఉంటుంది, మన చేతిలో కాదు. మాట్లాడితే నీ ఇష్టం వచ్చినట్టు పవన్నో చంద్రబాబునో లోకేష్నో చూడు. నేను చెప్తున్నా, నేను జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానిని.